హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య కాలంలో ఎండలకి విసిగిపోయి కాస్త వర్షాలు పడుతుంటే కొంచెం ఊరట కలిగినట్టుంది కదా అండి. హాయిగా ఉంది. సో వెదర్ బాగుందని చెప్పి నేను కూడా నాగోల్లో శిల్పారామం ఉంది, దానికి వెళ్ళాను. ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, ఎందుకంటే మాదాపూర్లో ఆల్రెడీ ఒకటి ఉంది పెద్దది. బట్ ఉప్పల్ నాగోల్కి వెళ్ళే రోడ్లో మాత్రం ఒక చిన్న శిల్పారామం ఉంది, దాన్నే మినీ శిల్పారామం అంటారు. మీకోసం శిల్పారామం మొత్తం వీడియో తీసి పెట్టాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లోపల షాపింగ్ కూడా మామూలుగా లేదు. ఎంట్రీ ఫీజు అయితే 40 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్. 40 రూపీస్కి మనం ఇంత అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు, హస్తకళలు ఇన్ని రకాలు మనం చూడగలుగుతున్నామంటే చాలా తక్కువే అండి. అది లోపలికి వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎంతసేపు ఉన్నామో టైం కూడా తెలియదు. సాటర్డే సండే విజిట్ చేయండి, క్లాసికల్ డాన్సెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంకా బాగుంటుందండి. చిన్న చిన్న పిల్లలు భలే ముద్దుగా వేస్తారు. మీరు ఇప్పటి వరకు వెళ్ళకపోయింటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి, నిజంగా చెప్తున్నాను, చాలా బాగుందండి లోపల. మరి లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇది లోపలికి వచ్చాక గేట్ ఇలా కనిపిస్తుంది. లోపలికి వచ్చాక ఒక పల్లె అనుభూతి కలిగింది నాకు. నిజంగా మనం సిటీలో ఉండేవాళ్ళం, అప్పుడప్పుడు మనం మన పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకురావాలి. ఇలాంటి ప్లేస్కి వస్తే వాళ్ళకు కూడా పల్లెటూరు అనుభవాలు అనేది తెలుస్తుంది కదా. సో లోపలికి వచ్చాక లెఫ్ట్ సైడ్ రెస్టారెంట్ ఉందండి చిన్నగా, అంటే ఫుడ్ ఏమి ఉండదు, జస్ట్ స్నాక్స్ టైపు. ఓన్లీ 2 షాప్సే ఉన్నాయి. ఒక సైడ్ ఏమో పాప్కార్న్ అవి ఉన్నాయి, ఇంకొక దగ్గర ఐస్ క్రీమ్స్, సమోసా, పునుగులు, జస్ట్ స్నాక్స్ టైపే పెట్టుకున్నారండి. తర్వాత అలా ముందుకు వెళ్తే ప్లే ఏరియా అయితే పిల్లలకైతే చాలా బాగుంది. వాళ్ళ టికెట్ ఫేర్ కూడా 20 రూపీస్, బట్ ఆడుకునేవి అయితే చాలా ఉన్నాయి వాళ్ళకి. పిల్లలు వస్తే మాత్రం నిజంగా అంత తొందరగా అయితే ఇంటికి వెళ్తానని అయితే అన్నారు. మళ్ళీ నన్ను తర్వాత అయితే తిట్టుకోకండి, నిజంగా చాలా బాగుందండి పిల్లలు ఆడుకోవడానికి అయితే. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ మధ్య పిల్లలు ఇంట్లో ఫోన్లు ఇవే అలవాటు పడిపోయి అసలు ఆట అనేది వాళ్ళకి లేకుండా అయిపోతుంది. కాబట్టి పిల్లల్ని కాస్త తీసుకొస్తే ఇక్కడికి చాలా రిలాక్స్ అవుతారు వాళ్ళు కూడా. నాకైతే బాగా నచ్చింది చిన్నపిల్లలు ఆడుకునేది. ఇక్కడ ఈ వాల్ పైన పెయింటింగ్ చూడండి ఎంత బాగుంది కదా. అందుకే అంటారు కదా, శిల్పారామం అంటేనే శిల్పకళలకు నిలయం అని. ఇండియాలో అన్ని రకాల సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవాలంటే మనం తప్పకుండా శిల్పారామం విజిట్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ హస్తకళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సాటర్డే సండే అయితే కంపల్సరీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, చిన్న చిన్న పిల్లలతోటి వేరే ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టుకుంటారు. స్టేజ్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు చాలామంది ఒకేసారి కూడా కూర్చొని చూడొచ్చు. మేము వెళ్ళిన రోజు సాటర్డే కాబట్టి ఆ రోజు ఏదో చిన్నపిల్లలతో ప్రోగ్రామ్ అవుతుంది, చాలా బాగుంది, అసలు ఎంత ముద్దుగా ఉన్నారో ఆ పిల్లలైతే. వాళ్ళు చేసిన క్లాసికల్ డ్యాన్స్ మీకు కూడా చూపిస్తాను, తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, పిల్లల కోసమైనా. చాలా బాగా చేశారండి. కానీ వాళ్ళు వేసిన సాంగ్ అయితే పెట్టలేను, మ్యూజిక్ పెడతాను, ఎందుకంటే కాపీ రైట్స్ వస్తాయి కదా. సో చూసేసేయండి మరి. చూసారు కదా ఎంత బాగా చేశారు పిల్లలు. వాళ్ళ డ్యాన్స్కి అయితే ఒక లైక్ వేయండి. సో డ్యాన్స్ అయిపోయాక ఫొటోస్ తీసుకుంటున్నారు పిల్లలందరూ కలిసి. స్టేజ్ కూడా చాలా పెద్దగా ఉంది, ఏమైనా స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ పిల్లలతో ఏమైనా ప్రోగ్రామ్స్ చేయాలన్నా కూడా ఎంతమంది ఉన్నా కూడా చేసుకోవచ్చు చక్కగా. సో అలా ముందుకు వెళ్తే ఇక్కడ సెల్ఫీ ఐడియాల్స్ ఉన్నాయండి, అంటే నేను చెప్పాను సెల్ఫీ ఐడియాలు అని, కానీ అవి క్లాసికల్ ఐడియాలు. మనం దాని వెనకాల నిల్చొని అలా సెల్ఫీగా ఒక ఫోటో కూడా తీసుకోవచ్చు. నవ్వకండి నన్ను చూసైతే ప్లీజ్, నేను కూడా ట్రై చేశాను, ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. సో అలా ముందుకు వెళ్తే పిల్లలది ప్లే గ్రౌండ్ ఉంది, చిన్న చిన్న ఉయ్యాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయండి. పిల్లలు అయితే అసలు వాటి నుంచి అసలు దిగట్లేదు. ఈ పాపకు హాయ్ చెప్పమన్నా చెప్పి నన్ను ఊపమని చెప్పింది ఉయ్యాలు. సో సరేలే పాపం అడిగింది కదా అని చెప్పి వెళ్ళి ఒకసారి అలా ఉయ్యాలు ఊపి వచ్చేసాను. చూడండి ఎంత బాగున్నాయి అవి, మనకే అసలు కూర్చొని ఊగాలనిపిస్తుంది కదా, అట్లా ఉన్నాయి.
పిల్లల ప్లే గ్రౌండ్ అయితే చాలా బాగుంది. ఎంతమంది పిల్లలు ఒకేసారి వచ్చినా కూడా సరిపోతాయండి, చాలా ఉన్నాయి. మనకు కూడా వాళ్ళని చూస్తే చిన్నపిల్లలు అయిపోయి ఆడుకోవాలనిపిస్తుంది కదా. సో అలా ముందుకు వెళ్తే అన్ని స్టాల్స్ ఉన్నాయి. మా లేడీస్కి నచ్చిన ప్లేస్ అండి అది. రాజస్థానీ శారీసు, మిడ్డీసు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్, కలంకారీ శారీసు, ఇవి చూసారా చెక్క బొమ్మలతో చేసినవి, చాలా బాగున్నాయండి. నాకు ఈ శిల్పారామంలో నచ్చిన పార్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు కూడా చూసేసేయండి, ఇంకా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. అన్ని స్టాల్లో కల్లా ఈ షాప్ బాగా నచ్చింది. ఇందులో అన్ని బాందిని శారీస్ ఉన్నాయండి. బాందిని అంటే ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ కదా. సో ఇది కంచి బాందిని, అంటే కంచి బార్డర్ వచ్చి బాందిని శారీ. ప్రైస్ 2000. బట్ మీకు ఎవరికైనా కావాలంటే మీరు విజిట్ చేసి నా ఛానల్ నేమ్ చెప్పండి, జ్యోతి అని చెప్పి, వాళ్ళు 1500కే ఇస్తా అన్నారు. సో కంచి బార్డర్తో బాందిని సారీ 1500 అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. నేను ఇందులో వేరే కలర్ తీసుకున్నాను, లైట్ కలరు, తర్వాత చూపిస్తాను. తన పేరు నీతు, స్టాల్ నెంబర్ 29 అండి. చాలా బాగున్నాయి, వెరైటీ అయితే చాలా ఉన్నాయి. ఇంకా పక్కనే టాప్స్ ఉన్నాయి. ఇవి 1000కి 2 అంట. మనం బార్గింగ్ చేస్తే మేబీ 3 ఇవ్వచ్చేమో. నా పక్కన ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, సో నేను అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను. ఇంక ఇక్కడ కలంకారీ టాప్స్ ఉన్నాయి, రాజస్థానీ పిల్లలవి గాగ్రా ఉన్నాయి, పక్కన బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆ తర్వాత పక్కన ఏమో ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. లేడీస్ మాత్రం ఇక్కడికి వస్తే అంత తొందరగా అయితే పోలేము. చాలా చాలా వెరైటీస్ ఆఫ్ క్లాత్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. చాలా టైంపాస్ అయిపోతుందండి, మనకైతే టైం సరిపోదేమో అనిపిస్తుంది. రెగ్యులర్గా చూసే వెరైటీస్ కాకుండా ఇక్కడ వెరైటీస్ అనేవి బాగుంటాయండి, కొత్తగా ఉంటాయి మోడల్స్ అన్నీ. సో డిఫరెంట్గా కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా కనుక విజిట్ చేస్తే తప్పకుండా ఈ సెక్షన్ మాత్రం వదిలిపెట్టకండి. కావాలంటే టైం మొత్తం తీసుకున్నా సరే ఇక్కడ మాత్రం స్పెండ్ చేయండి, టైము బాగుంటుంది. సో ఈ టాప్స్ అయితే చూసాను, అడిగాను. పక్కనున్న కలంకారీ ప్రింట్ది అయితే 550 అని చెప్పింతాను. నైటీస్ కూడా ఉన్నాయంట. కలంకారీ చున్నీస్ కూడా బాగున్నాయండి, 350లో ఉన్నాయి. సో ఇదొకటి బాందిని శారీ షాప్ ఉంది. అలా ముందుకు వెళ్తే డ్రెస్సెస్ ఉన్నాయి, కలంకారీ డ్రెస్సెస్. జస్ట్ రేట్స్ అడుగుదామని వెళ్ళాను. 1200 అంట బ్లాక్ డ్రెస్. నేను షాపింగ్లో అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, ఎందుకంటే నా కాన్సెప్ట్ అంతా నేను వీడియో మంచి తీయాలి, ఆ వీడియో మీకు బాగా నచ్చాలి. సో మాలాంటి కొత్త యూట్యూబర్స్ కష్టాలు మాకే తెలుస్తాయండి, ఎందుకంటే అంత కొత్త కదా, వీడియో కూడా ఎలా తీయాలనేది కూడా నేర్చుకొని మరీ తీస్తున్నాము. సో మాలాంటి న్యూ యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి, మా వీడియోస్ని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఒక వీడియో తీసి పెట్టడం అనేది కొంచెం కష్టమే అండి, అలవాటైన వరకు. సో నాకు సాధ్యమైనంత వరకు మంచిగా తీసి మీకు చూపించాలని నేను మొత్తం శిల్పారామం అంతా తిరిగి చూపించాను. సో ఇక్కడే అండి నేను చెప్పాను చూడండి, అన్నిటికంటే శిల్పారామంలో బాగుంటాయి అనేది ఈ పింగాణి ఐటమ్స్. అన్ని రకాల వెరైటీ ఐటమ్స్, పచ్చళ్ళ జార్లు కూడా ఇక్కడే ఉంటాయి. పిల్లలు కిడ్డీ బ్యాంక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈ పింగాణి ఐటమ్స్ తయారు చేస్తారు. అంటే ఈ పిగ్గు, ఎలిఫెంట్ అట్లాంటివన్నీ బొమ్మలు పింగాణితో తయారు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇక్కడ టీ కప్స్ ఉంటాయి కదా, వాటి మీద శిల్పారామం ముగ్గులు వేసి ఉంటాయండి, అవి చాలా బాగుంటాయి. వెళ్తే మాత్రం కంపల్సరీ అవి తెచ్చుకోండి. ఇక లాస్ట్ సెక్షన్ ఇదే, చెక్కతో చేసిన ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ, కిచెన్ ఐటమ్స్ కానీ, బొమ్మలు కానీ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి ఇవి కూడా. ఇంకా మిడిల్లో ఇలా పార్క్ ఉంటుంది, కాసేపు కూర్చోవచ్చు, పిల్లలు కూడా ఆడుకోవచ్చు. ఇంకా మెయిన్ ఈ శిల్పారామంకి హైలైట్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్, ఎంత బాగుంది చూడండి. 6:30 తర్వాత లైట్స్ కూడా వేస్తారు. సో ఆ లైట్స్కి, ఆ వాటర్ ఫాల్స్కి చాలా బాగుంటుంది ఇక్కడ సీనరీ. ఇక్కడ ఫొటోస్ దిగడం మాత్రం మర్చిపోకండి, పిక్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. సో ఇది నా శిల్పారామం జర్నీ. ఇక్కడికి వచ్చాక చాలా ప్రశాంతంగా ఉందండి నిజంగా. మీకు వీలుంటే ఒక్కసారి కంపల్సరీ విజిట్ చేయండి శిల్పారామం. నా వీడియో చూసాకే వెళ్ళండి, సరేనా? నిజంగా ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. సో మ్యాక్సిమం శిల్పారామం మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.